సార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి వస్తే మనకి డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. మనకి ఎవరైనా ప్రైవేట్ దీంట్లో చేస్తే వాళ్ళు ఒక పాలసీ ఇస్తూ ఉంటారు, గ్రూప్ పాలసీ ఇస్తూ ఉంటారు, అంటే ఎవ్రీ పర్సన్కి అని చెప్పి ఆఫీస్లో. అది మనకు వచ్చే క్రెడిట్లోనే వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు, ఈ పాలసీకి సంబంధించి కట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ఆఫీస్ నుంచి ఒక 5 lakhs ప్రీమియం ఉందండి, 5 lakhs నాకు కవరేజ్ ఉంది. నేను ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుందా, లేదంటే వేరే పాలసీ తీసుకోవాలంటారా, లేకపోతే దీనికి టాప్అప్ చేస్తే బాగుంటుంది? మనం జనరల్గా అసలు రియల్ టైమ్ సిచ్యువేషన్స్ మాట్లాడుకుందాం, దాని తర్వాత తీసుకోవద్దా అనేది ఆన్సర్ ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీసీఎస్లో వర్క్ చేస్తున్నారు, మీకు 5 లక్షల కవరేజ్ ఉంది. సో ఒక 1 year 2 year తర్వాత మీకు శాలరీ గ్రో అవుతలేదని తెలిసింది. ఇప్పుడు మీరు వేరే కంపెనీకి మారాలి. మారినప్పుడు సిచ్యువేషన్ ఏముంటుంది, మీరు బెంచ్ మీదకి వస్తారు, లేదా మీరు వేరే కంపెనీ చూజ్ చేసుకోవడంలో ఇంకొంత టైం తీసుకోవచ్చు, రైట్? మీరు కొత్త కంపెనీకి వెళ్ళే టైంలో ఏదైతే 1 month 2 months గ్యాప్ వస్తుందో, ఆ 1 month 2 monthsలో ఏదైనా మెడికల్ ఇష్యూ వస్తే మీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా? మరోవారు చాలామందికి పేరెంట్స్ డిపెండ్ అయి ఉంటారు. కార్పొరేట్ కంపెనీ పెద్ద కంపెనీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలామంది సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ముందుగా క్యాంపస్ నుంచి సెలెక్ట్ అయ్యేప్పుడు పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం వస్తుంది, తర్వాత పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం రావాలంటే రాదు. సాలరీ నాకు ఇక్కడ 15 వస్తుంది, అక్కడ 30 వస్తుంది, ఇక్కడ 5 years అక్కడ 10 వస్తుంది. ఇదే కదా మన ఆలోచన. ఇప్పటికీ మీరు ఇక్కడ రిలీవ్ తీసుకొని అక్కడికి వెళ్ళే లోపు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కవరేజ్ అనేది ఉండదు. రెండోది, మీకు ఇక్కడ 5 లక్షలు ఉంది, రేపు వాడు 1 lakh ఇవ్వచ్చు, 50,000 కూడా ఇవ్వచ్చు. అంటే విమానాలు నడిపే కంపెనీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మేము రిన్యువల్ చేయలేము అని చెప్పేసింది ఓపెన్గా. ఒక్కసారి ఆలోచించండి, మీ స్టార్ట్అప్ కంపెనీ అది చెప్పడానికి ఎంత టైం పడుతుంది. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు పేమెంట్ చేస్తున్నారు అని అంటే, అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీ దగ్గర పనిచేసే వ్యక్తికి మీరు మెడికల్గా భద్రత కల్పించాలి, కానీ అందులో రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అనే రూల్ ఎక్కర్లేదు.